ఎవరు బలహీనతలు చూడకూడదు. ఆమేన్. మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలహీనతలను చూసి నవ్వడు, బలహీనతలను గురించి ప్రచారం చేయడు. ఆయన నీ బలహీనతలో ప్రచారం చేయవాడు కాదు, సహాయం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఈ పూట నువ్వు నేర్చుకునే పాఠం ఏంటంటే, నీవు బలహీనుడివే, నీ వల్ల ఏది కాదు, నువ్వెందుకు పనికిరావు వ్యక్తివే, అసలు బ్రతికి వేస్ట్. కానీ దేవుని అభిషేకం నీ మీదికి వస్తే, దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తే, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే, రామేనని దేవుని ఆత్మ మండుతూ నిన్ను తాకితే, నిశ్చయంగా నీ బలహీనతలో కాలి బూడిదైపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలా ఎలా నా మీదికి వచ్చును గాక.